జస్ట్ ఈరోజు ఫోన్ చూస్తుంటే నాకొక థంబ్‌నెయిల్ కనిపించింది. హెచ్-1బీ బ్యాండ్ అని. సరేలే ఓకే. నార్మల్ అలాంటివి చాలా కనిపిస్తుంటాయి కదా! అని చెప్పి నేను ఇగ్నోర్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ 2, 3 థంబ్‌నెయిల్స్ అలానే కనిపించాయి. అదేంటి మనకేం అప్డేట్ రాలేదే దీని మీద అనుకున్నాను. అండ్ ఆ తర్వాత యూఎస్ఎస్ వెబ్‌సైట్‌లోకెళ్ళి సెర్చ్ చేశాను. బట్ దాని గురించి అసలు ఎలాంటి అప్డేట్ కూడా లేదు. అసలు ఏంటా మ్యాటర్ అని చెప్పి చూస్తే యాక్చువల్‌గా ఒక మ్యాటర్ ఉంది. సరే దానిని ఇలా చేశారా అనుకున్నాను. హెచ్-1బీ బ్యాండ్ అంటే ఓకే. బ్యాండే. బట్ అది అన్ని సెక్టార్‌లలో కాదు. దాంట్లో ఒక డిఫరెంట్ టాపిక్ ఉంది. సో, అసలు అదేంటి అనేసి ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇంకెవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరైనా యూజ్ అవుతది అనుకుంటే షేర్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. సో, ప్లీజ్ లైక్ చేయండి. అప్పుడు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే I am directing today the Florida Board of Governors to pull the plug on the use of these H-1B visas. And ఇది హెచ్-1బీ బ్యాండ్ యూఎస్ఏలో కాదు. ఓన్లీ కూడా ఫ్లోరిడా గవర్నర్ అక్టోబర్ 29న అతను మాట్లాడినటువంటి మాటలు. సో, అసలెందుకు ఫ్లోరిడాలో హెచ్-1బీ బ్యాన్ అని చెప్పారు. అండ్ అది అసలెక్కడ బ్యానో ఫ్లోరిడా మొత్తంలో కూడా కాదు. ఓన్లీ ఒక సెక్టార్‌లో మాత్రమే అది బ్యాన్. తను ఫ్లోరిడాలో స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్‌లతో నడిచేటటువంటి యూనివర్సిటీస్‌లలో ఇక ముందు నుంచి హెచ్-1బీ వాళ్ళని రిక్రూట్ చేసుకోము అని చెప్పేసి. అండ్ అదే స్టేట్‌లో ఉన్నటువంటి వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, లేకపోతే ఏవైతే స్టేట్ ఫండింగ్ తోటి నడవని యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో వాటికైతే ఇది వర్తించదు. బట్ ఏవైతే స్టేట్ ఫండింగ్ యూనివర్సిటీస్‌తో నడుస్తాయో వాటికి మాత్రం ఇది వర్తిస్తది. సో, ఇంకా స్టేట్ ఫండింగ్ యూనివర్సిటీస్‌లలో అయితే హెచ్-1బీని బ్యాన్ చేస్తున్నాం. రిక్రూట్ చేసుకోవట్లేము అని చెప్పారు. అసలు ఏం చెప్తుంది ఆ స్టేట్ గవర్నమెంట్ అంటే? that I think has gotten a lot of attention in recent months and even years that needs to be is the use of some of these foreign visas like H-1B visas. This is supposed to be, oh, this is, you know, when people pitch this, say, oh, it's like specialized knowledge. We've got to bring all these people who just, you know, Americans aren't willing to do it, or they don't have the, we got to do this. And that's the narrative, right? It turns out, you know, these tech companies will fire Americans and hire H-1B at a discount. హెచ్-1బీ లోపల చాలా వరకు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి అని చెప్పి. ఎందుకు హెచ్-1బీని ఫ్రాడ్ అని అంటున్నారు? ఎందుకు ఈ స్టెప్ తీసుకుంటున్నారని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఫ్రెంచ్ నుండి ఒక యూనివర్సిటీకి అసిస్టెంట్ కోచ్ లాగా అంటే అసిస్టెంట్ స్విమ్ కోచ్ లాగా హెచ్-1బీ మీద వచ్చారు. అసలు అసిస్టెంట్ స్విమ్ కోచ్ లాగా హెచ్-1బీ మీద రావడం ఏంటి? అది ఒక స్పెషలైజ్డ్ స్కిల్స్ కదా! అండ్ యూఎస్ఏలో ఉన్న వాళ్ళు అసలు ఎవరు లేరా అసిస్టెంట్ స్విమ్ కోచ్ లాగా వర్క్ చేయడానికి? ఆల్రెడీ యూఎస్ఏలో ఉన్న వాళ్ళకి జాబ్స్ లేవు అని అంటుంటే వీళ్ళు హెచ్-1బీ అని చెప్పేసి ఒక పాలిసీ అంటే హెచ్-1బీని దాన్ని చాలా మిస్‌యూజ్ చేస్తున్నారు. దీని లోపల అసలు అతను హెచ్-1బీ మీద రావడానికంటే అమెరికాలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా! ఈ ప్లేసు. అసలు అది హెచ్-1బీని రీప్లేస్ చేసేటటువంటి పొజిషన్ అయితే కాదు కదా! అండ్ ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి అని చెప్పి తన యొక్క ఒపీనియన్. స్టేట్ ఫండింగ్ యూనివర్సిటీస్‌తో నడిచేటటువంటి చిన్న చిన్న జాబ్స్ అయినా కూడా ఏవైతే చిన్న చిన్న జాబ్స్‌లలో కూడా హెచ్-1బీ వాళ్ళనైతే రిక్రూట్ చేసుకోము. అవి కూడా ఏవైతే అమెరికన్ ఎంప్లాయీస్ ఉంటారో, ఎవరైతే స్టేట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్పేసి. అండ్ ఇంకా తను ఇంకొక ఒపీనియన్ కూడా చెప్పారు. అండ్ ఇది చాలా మందికి కూడా ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటి అంటే ఎక్కువ శాలరీ ఇవ్వాల్సొస్తది అమెరికన్ ఎంప్లాయీస్‌కి అని చెప్పేసి. అండ్ బయట నుంచి కొంచెం తక్కువ శాలరీస్‌కి వర్క్ చేస్తారు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చుకుంటున్నారు అని చెప్పి. అంటే ఇండియన్స్‌నని కాదు. హెచ్-1బీ అంటే ఇండియా కాదు. ఇండియా అంటే హెచ్-1బీ కాదు. హెచ్-1బీ మీద చాలామంది వస్తూ ఉంటారు. చాలా అంటే ప్రపంచంలో అన్ని దేశాల నుంచి వస్తూ ఉంటారు. బట్ ఇండియన్స్ యొక్క పర్సెంటేజ్ కొంచెం ఎక్కువగా ఉంటది. అతను చెప్పినటువంటి అసిస్టెంట్ స్విమ్ కోచ్ కూడా ఇండియా అతను కాదు. చాలామంది ఇంకా హెచ్-1బీ అనగానే ఇండియాకే కనెక్ట్ చేస్తూ ఉంటారు గానీ అలా కాదు. అన్ని దేశాల నుంచి వస్తూ ఉంటారు. అండ్ సో, ఎవరైతే యూఎస్ ఎంప్లాయీస్ ఉంటారో సో, వాళ్ళకే ఇంకొంచెం ఎక్కువ శాలరీ ఇచ్చి అసలు ఆ పొజిషన్‌కి ఎంతైతే ఇవ్వాలో వీళ్ళని పెట్టుకోవచ్చు కదా! ప్రతిదానికి కూడా హెచ్-1బీ అని చెప్పేసి బయట నుంచే తీసుకొచ్చుకుంటున్నారు అని చెప్పేసి. అండ్ ప్రతి సంవత్సరం కూడా స్టేట్ యూనివర్సిటీస్ నుంచి ఎంతోమంది గ్రాడ్యుయేట్ అయ్యి బయటికెళ్తూ ఉన్నారు. సో, వాళ్ళకిస్తే బావుంటది కదా! అండ్ ఏదైనా ఒక పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ ఇంజినీర్ కావాలి అంటే ఒక 100 పొజిషన్స్ ఉన్నాయంటే అందులోపల ఒక 50 మెంబర్స్ ఏమో ఇక్కడి వాళ్ళు ఉంటున్నారు. ఇంకా 50 మెంబర్స్ హెచ్-1బీ మీదనే వస్తూ ఉన్నారు. బట్ ఎవ్రీ ఇయర్ కూడా స్టేట్ యూనివర్సిటీస్ లోపల ఎంతోమంది గ్రాడ్యుయేట్ అయిన స్టూడెంట్స్ ఉంటున్నారు. అంటే ఎంతోమంది గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్తున్నారు. అసలు వాళ్ళందరూ ఏమైపోతున్నారు? అసలు వాళ్ళెవ్వరికి కూడా ఎందుకు ఈ జాబ్స్ రావట్లేవు? ఓన్లీ కూడా ఎందుకు ఎప్పుడు హెచ్-1బీ అని చెప్పేసి బయట నుంచే తెచ్చుకుంటున్నారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళకి కొంచెం తక్కువ శాలరీకి వర్క్ చేస్తారు అనేటటువంటిదే మెయిన్ రీజన్ అని చెప్పేసి తన యొక్క ఒపీనియన్. ఇప్పుడు చదివినోళ్ళందరూ కూడా ఆ పొజిషన్‌కి వర్కౌట్ అవుతారని లేదు కదా! ఇప్పుడు మనము బీటెక్ చదవగానే వెంటనే నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లం అవుతామా? దానికంటూ కొంచెం
ఒక పొజిషన్ రావాలి అంటే కొంచెం టైం పడతది. ఈవెన్ హెచ్-1బీ అనే దాంట్లోనే ఉంది కదా! స్కిల్డ్ ఎంప్లాయీస్ అని చెప్పేసి. అంతవరకు రావాలి అంటే ఇప్పుడు గ్రాడ్యుయేట్ అయిపోయిన వెంటనే కూడా ఆ పొజిషన్‌కి వాళ్ళు వర్కౌట్ అవుతారా అంటే అది పెద్ద క్వెషన్ మార్క్. ఈవెన్ అలా చెప్పుకుంటూ పోవాలంటే బీటెక్ చదివిన వాళ్ళు సింగర్స్ అవుతున్నారు. వాళ్ళు చదివిన చదువుకి, చేసే జాబ్‌కి సంబంధం లేకుండా ఇప్పుడు చాలా వరకు యూఎస్ఏ రావచ్చు, ఇండియానే రావచ్చు. ఓన్లీ కూడా యూనివర్సిటీస్ నుంచి బయటికెళ్లారు అంటే ఒక డిగ్రీ మాత్రమే. దానికి సంబంధించిన దాని మీద జాబ్స్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అంటే అది కూడా ఒక క్వెషన్ మార్కే. అంతవరకైతే ఇంట్రెస్ట్ చూపించరు. బట్ అమెరికన్ ఎడ్యుకేషన్ ఈస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. అంటే మనం ఇండియాతోటి పోల్చుకోలేం. ఇండియా లోపల ఏంటంటే మనము ఒక డిగ్రీ ఉండాలి అనే దానికోసమే ఫస్ట్ ఎక్కువ ప్రియారిటీ ఇస్తాం. బట్ యూఎస్ఏ లోపల వాళ్ళు ఒక డిగ్రీ మీదకెళ్లారు అని అనుకోండి, ఆల్మోస్ట్ అందులోపల అంతో ఇంతో నాలెడ్జే ఉంటది. అండ్ దానికోసమే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. అదేంటి మీరే కాంట్రడిక్ట్ అవుతున్నాయి అని అంటారా? బట్ చాలా వరకు అలానే ఉంటది. సో, ఇంకా ఫైనల్‌గా ఏంటి అంటే చిన్న చిన్న జాబ్స్‌కే బయట నుంచి అవసరం లేదు. అమెరికాలో ఉన్నటువంటి ఎంప్లాయీస్‌కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అండ్ ఫస్ట్ ఫ్లోరిడా స్టేట్ ఉంది కదా! ఆ స్టేట్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత అమెరికన్స్‌కి నెక్స్ట్ ప్రిఫరెన్స్. ఆ తర్వాత బయట ఉన్నటువంటి ఎంప్లాయీస్‌కి. బట్ ఫస్ట్ ప్రిఫరెన్సే బయట నుంచి హెచ్-1బీ వాళ్ళకి కాదు అని చెప్పి. బట్ దీని మీద కూడా కొంచెం అపోజిట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు. అసలు హెచ్-1బీ అనేది ఫెడరల్ పాలిసీ. అదేం స్టేట్ పాలిసీ కాదు. అండ్ ఏవైతే మీ స్టేట్ లోపల మీ హ్యాండ్ ఓవర్ లోపల ఏవైతే సెక్టార్స్ ఉన్నాయో వాటి లోపల హెచ్-1బీ వాళ్ళని రానివ్వమనడం కరెక్ట్ కాదు. సో, దాని మీద ఇంకా నెక్స్ట్ ఏమవుతది అనేసి చూద్దాము. అండ్ ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే ప్రతి దాంట్లో కూడా కొంత స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూనివర్సిటీస్ అనంటే యూనివర్సిటీస్ లోపల ఎంతైనా స్పెషలైజ్డ్ పర్సన్స్ కావాలి. అసలు మొత్తానికి హెచ్-1బీని బ్యాన్ చేస్తున్నాము. ఏవైతే స్టేట్ ఫండింగ్ తోటి నడిచేటటువంటి యూనివర్సిటీస్ లోపలికి అసలు బయట నుంచి హెచ్-1బీ వాళ్ళని రానివ్వము అంటే అవి యూనివర్సిటీస్‌కి కూడా కష్టమవుతది. సరే చిన్న చిన్న రోల్స్‌కి అతను చెప్పినట్టు ఆ కోచ్‌కి వాళ్ళకైతే అవసరం లేదు. అది అమెరికన్సే చేయగలరు. కానీ యూనివర్సిటీస్‌లలో చాలా పెద్ద పెద్ద పొజిషన్స్ ఏవైతే ఉన్నారో, ఎవరైతే యూఎస్ఏలో వాళ్ళు లేరో తప్పకుండా హెచ్-1బీ వాళ్ళకి ఇవ్వాల్సిందే. సో, అది వాళ్ళ యొక్క ఒపీనియన్. అండ్ దీని మీద కొంచెం పొలిటికల్‌గా కూడా చాలా వింటున్నాం. అంటే దీనిని బేస్ చేసుకొని నెక్స్ట్ వేరే స్టెప్ చేద్దామని చూస్తున్నారు. ఈ గవర్నర్ అది ఇదని. అదంతా కూడా మనకు అవసరం లేని టాపిక్. హెచ్-1బీని బ్యాన్ చేయడం అవుతదా అనంటే అది అవ్వదు. అండ్ అందులోపల ఏంటంటే చాలా వరకు కూడా టైట్ చేస్తున్నారు. అండ్ ఎవరైతే హెచ్-1బీ మీద వస్తున్నాము అనుకుంటున్నారో వాళ్ళనైతే చాలా వరకు కూడా స్ట్రిక్ట్‌గానే చేస్తున్నారు. బట్ కంప్లీట్‌గా హెచ్-1బీనే బ్యాన్ చేయడం అవుతదా అంటే అది అవ్వదు. అలా చేస్తే అమెరికాకి కూడా ఆర్థికంగా చాలా వరకు నష్టం జరుగుతది. అండ్ చాలా వరకు పొజిషన్స్‌కి హెచ్-1బీ వాళ్ళు కావాలి. అండ్ కంపెనీస్ కూడా చాలా వరకు నష్టపోతాయి కాబట్టి ఆ డెసిషన్ తీసుకోరు. బట్ అందులోపల మాత్రం చాలా వరకు స్ట్రిక్ట్ డెసిషన్స్ అయితే తీసుకుంటారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం రెగ్యులర్‌గా చాలా చేంజెస్ అయితే వస్తూ ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా జేడీ వాన్స్ అతను కూడా మాట్లాడినప్పుడు కంప్లీట్‌గా హెచ్-1బీని తీసేయాలి అని కాదు. బట్ ఆహ్, ఆహ్, కొన్ని చేంజెస్ తీసుకురావాలి. అండ్ ఎవరైతే హెచ్-1బీ మీద వస్తున్నారో వాళ్ళు ఇక్కడే సెటిల్ అవ్వకుండా వాళ్ళు ఎంతవరకు వర్క్ పర్మిట్ మీద వచ్చారో అంతవరకు ఉండి వెళ్ళిపోతే బావుంటది అని చెప్పేసి ఇలాంటివి కూడా చాలా అయితే వింటూ ఉన్నాం. బట్ బయట చెప్పినట్టు హెచ్-1బీ బ్యాన్డ్ అంటే అది అవ్వదు. అదంత ఈజీ కాదు. అది అవ్వలేదు కూడా. ఎందుకంటే అంత అమెరికాలో అంత సోర్స్ లేదు. అండ్ అమెరికాలో చదివే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. ఈవెన్ కొంచెం చదివినా కూడా మనం బయట అమెరికన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోనే సరిగ్గా లేదు యాక్చువల్‌గా చెప్పుకోవాలి అంటే. ఇంకా అదంతా డిఫరెంట్ స్టోరీలేండి కానీ అండ్ హెచ్-1బీ బ్యాన్ అయితే కాలేదు. అండ్ నేను కూడా ఫస్ట్ చూసి షాక్ అయ్యాను. అందుకోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో, ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.